పసుపు కొనుగోళ్లపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వైఖరి తగదు. ఈనాంలో సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమని నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు కొనుగోలు ప్రక్రియలో ఈనాంలో ఏర్పడిన సాంకేతిక లోపాల వల్ల పసుపు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పాత ఈనాం విధానంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ సరైన శిక్షణ లేకుండా సాంకేతిక సదుపాయాలు సిద్ధం చేయకుండా కొత్త ఈనాం విధానాన్ని అమలు చేయడం వల్ల ఏర్పడిన సాంకేతిక లోపాలతో పసుపు కొనుగోల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్కి పసుపు పంట గణనీయంగా వచ్చిన ప్రభుత్వాలు ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేక కొనుగోలు సక్రమంగా చేయడంలో విఫలమయ్యాయి. ఫలితంగా రైతులు ప్రతిసారి పంటను అమ్ముకోవడానికి 3-4 రోజులు పడిగాపులు కాసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పసుపు పంటతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలిగేలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరించడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల మార్కెట్ యార్డులో పసుపు రైతులు తమ పసుపును అమ్ముకోవడానికి రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఉందని తెలిపారు. పారదర్శకత లేకుండా బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోలు చేయడం ద్వారా రైతులకు నష్టం జరిగి డాలర్లకు లాభం చేకూర్చడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. మార్కెట్ యార్డ్కి పసుపు తీసుకొచ్చి 3-4 రోజులైనా సరైన ధరకు పంట కొనుగోలు చేయకుండా రైతులను నష్టపరిచే ప్రయత్నం డాలర్లు చేసే అవకాశం ఉందని అన్నారు. డాలర్లు సిండికేట్ అయ్యి పసుపు రైతులకు నష్టం కలిగిస్తే సాయించేది లేదని, పసుపు రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈనాం విధానంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని, డాలర్ల ద్వారా పసుపు రైతులు మోసపోకుండా చూడాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడతామని, సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పసుపు రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే వేముల హెచ్చరించారు.